హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి ప్రీ యాంప్లిఫైర్ అండి. మెరెంజా స్టీరియో యాంప్లిఫైర్కి ఎక్స్ట్రాగా మన కస్టమర్ వచ్చేసి సబ్వూఫర్ అది అడిగారండి. అలాగే బ్యాక్ 2 సరౌండింగ్ స్పీకర్స్ కూడా పెట్టుకుందాం అనుకున్నారు. సో అయితే నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఆయన దగ్గర ఒక పాత యాంప్లిఫైర్ అలా మనం ఒక 3 years బ్యాక్ ఒక యాంప్లిఫైర్ అయితే చేసి ఇచ్చాము. సో ఆ స్పేస్ అనేది దీనికైతే యూజ్ చేయడం జరిగిందండి. ఇది కూడా మనం ఏ విధంగా తయారు చేసామో ఏంటో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేటప్పటికి ఈ యాంప్లిఫైర్కి మనకి మెయిన్ ఏంటంటే ఈ యొక్క డివైస్ అయితే యూజ్ చేశానండి. మీరు చూడొచ్చు, ఇది పెద్ద డిస్ప్లే. అలాగే దీంట్లో అనేది ఫోల్డర్ ఆప్షన్ అండ్ మోడ్ ఆప్షన్ అనేది మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి TDM 157 మోడల్ నెంబర్ అండి. టెంపో కంపెనీ వాళ్ళది. ఇది 3rd మోడల్ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే దీన్ని అన్బాక్స్ వీడియో కూడా చేసాము. సో నాకైతే ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే నేను దీన్ని అయితే కస్టమర్కి అయితే సజెషన్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మన కస్టమర్ వచ్చేటప్పటికి ప్రభాకర్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మీకు యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా అయితే ఉన్నదండి. ఫ్రంట్ అయితే మనం ఎలక్ట్రికల్ ప్యానల్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. మీరు చూడొచ్చు, ఫ్రంట్ అయితే ఇది 5mm థిక్నెస్తో అయితే మనం రెడీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్యానల్కి వచ్చేటప్పటికి 3 కంట్రోల్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఒకటి సరౌండింగ్ కంట్రోల్, ఒకటి గెయిన్, ఒకటి ఫ్రీక్వెన్సీ అండి సబ్ది. ఈ కస్టమర్ దగ్గర అయితే మెరెంజా యాంప్లిఫైర్ ఉందని చెప్పాను కదండి. అది ఈచ్ వన్ ఛానల్ 100 ప్రీ అవుట్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఏంటంటే మన దగ్గరికి అయితే కస్టమర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే నాకు చెప్తే నేను ఈ రకంగా అయితే తయారు చేసేస్తానని చెప్పాను. ఓకే, ఇది విన్నర్ సైజు, అదే లోపల ఏమేమి స్పేస్ యూజ్ చేశాను, ఎలా చేశాను, ఏ విధంగా అయితే దీని కనెక్షన్స్ అయితే ఇవ్వాలి, మనకి అవుట్పుట్ అది ఏ రకంగా వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూసారు కదండి. నేను ఆన్ చేసి కూడా మీకు దగ్గరలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫ్రంట్ ప్యానల్ అయితే ఈ రకంగా అయితే తయారు చేయడం జరిగింది. మీకు 5mm థిక్నెస్తో అయితే ఈ ప్యానల్ అయితే రెడీ చేసాము. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. 5 to 6 mm దాకా ఈ యొక్క థిక్నెస్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి పవర్ ఆన్ ఆఫ్ అండి. ఇది గ్లాస్ స్విచ్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బాస్, త్రిబుల్, సబ్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఈ ప్యానల్ మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్యానల్ అయితే ఇప్పుడు ప్రీ అవుట్కి అయితే యూజ్ అవుతుంది. ఈ యొక్క యాంప్లిఫైర్ ఫ్యూచర్లో ఈయన ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి 2.1 కింద చేయించుకోవడానికి ఈ ప్యానల్ అయితే ఉపయోగపడేలాగైతే రెడీ చేయడం జరిగింది. దీనికైతే మనం కనెక్షన్స్ ఎలా ఇచ్చామంటే ఇక్కడ బాస్ అన్న దగ్గర ఫ్రీక్వెన్సీ ఇచ్చాము, ఇక్కడ ట్రిబుల్ అన్న దగ్గర సరౌండింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ సబ్ అనేది సబ్ వాల్యూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చేటప్పటికి ఇక బ్లూటూత్ నుంచి బ్లూటూత్ను ఆఫ్ చేసుకోవడానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తిగా వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది వచ్చేటప్పటికి మాస్టరు అంటే డివైస్ కంట్రోలు, ఇది సెలెక్టరు, తర్వాత నెక్స్ట్ అండ్ ఫార్వర్డు కింద ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, సేమ్ ఒక కంపెనీ ప్యానల్ని మనం సేమ్ ఇలాగే రెడీ చేయడం జరిగింది. సేమ్ ఆప్షన్స్ ఇందులో ఏమైతే ఉన్నాయో అదే ఆప్షన్స్ ఇక్కడైతే మనం ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇది రికార్డింగ్ ఆప్షను, ఇదేమో F అనే దగ్గర ఫోల్డర్ ఆప్షను. అంటే మనం పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇందులో సాంగ్స్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి కూడా ఇందులో ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పుడు రిపీట్, ఇది స్టాప్, ఇది నెక్స్ట్, ఇది ఫ్యూజు, ఇది ఫార్వర్డు, ఇది మోడ్ అండి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేటప్పుడు టోటల్ మాస్టర్ వాల్యూమ్ అండి. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, మాస్టర్ వాల్యూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేశానో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, లోపల అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాము. ఇది శాన్యూ కంపెనీ వాళ్ళది 24024 6 amps అయితే ఇవ్వడం జరిగింది. ఈ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫారము, ఇది బీటెక్ కంపెనీ మోనో బోర్డు, అలాగే 7294 స్టీరియో బోర్డు. ఇవన్నీ మనం ఆల్రెడీ కస్టమర్కి అయితే ఒక యాంప్లిఫైర్ అయితే రెడీ చేసాము. మనకి ఆయన దగ్గర మెరెంజా యాంప్లిఫైర్ ఉందని చెప్పారు. సో దాని గురించి అయితే ఈ రకంగా అయితే డిజైన్ చేయమని చెప్పారు. ఆ స్పేస్ అనేది పాడు చేయకుండా ఈ విధంగా అయితే రెడీ చేసాము. మన ఎక్స్ట్రాగా వచ్చేటప్పటికి ఈ మ్యాక్స్విన్ బోర్డు,
ఇది మ్యాక్స్ విన్ వచ్చేటప్పటికి 12 వోల్టు, అలాగే సరౌండింగు, ఈ యొక్క పవర్ రెక్టిఫై ఇక్కడ ఇది ఫ్యాన్కి అండ్ లైట్కి సంబంధించి అయితే యూజ్ చేశాను. ఇది అన్ని ఫ్యాను ఇవన్నీ కస్టమరేనండి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మనం వైరింగ్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము దీనికి. సో దీనికి సిగ్నల్ అయితే ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందంటే, ఈ యొక్క బ్లూటూత్ డివైస్ నుంచి మెరెంజ్ యాంప్లిఫైర్కి సిగ్నల్ అయితే వెళ్తుందండి. మెరెంజ్ యాంప్లిఫైర్ నుంచి మళ్ళీ ఈ యొక్క యాంప్లిఫైర్ తీసుకొని సబ్బు ఒక స్టీరియో అంటే సరౌండింగ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అయితే ఇచ్చాము. అది మనం ఇక్కడ బ్లూటూత్ ఆన్ ఆఫ్ ఇచ్చాం కదండి, అది ఆన్ ఆఫ్ అయితే మనం బ్లూటూత్ వాడలేనప్పుడు వాళ్ళ టీవీ అయినా బ్లూరే ప్లేయర్ అయినా యూజ్ చేస్తారు. దానికి కూడా సిగ్నల్ దీనికి వెళ్ళేలాగైతే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క బ్లూటూత్ డివైస్ అయితే ఆఫ్ చేసుకునే విధంగా అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ అవుట్ అవుతుంది, ఇక్కడ ఇన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. ఓకే, చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే ఫ్రంట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వెల్కమ్ నోట్ అయితే వస్తుంది. మనం ఇలాగ ఆన్ చేసుకుంటే ఇక్కడ ESP, BT, AUX, FM ఇది సిస్టమ్ సెట్టింగు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అయితే దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, లోపల ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది KB ఆడియోస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలానే ఉంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.